నమస్తే. కువైట్ లో తనను చంపేసేలా ఉన్నారు, కాపాడండి అంటూ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లికి చెందిన ఓ మహిళ సెల్ఫీ వీడియో పంపింది. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తనకు సరిగా తిండి పెట్టడం లేదని, చిత్రహింసలు పెడుతున్నారని బాధితురాలు కుమారి బంధువులకు వీడియో పంపింది. తనను కాపాడి పిల్లల దగ్గరకు చేర్చాలంటూ కన్నీటి పర్యంతమైంది. నారా లోకేష్ గారు నమస్తే సార్. మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్. నేను కోయిట్కి వచ్చి 7 నెలలు అవుతుంది సార్. నాకు 3 పిల్లలు సార్, 2 ఆడపిల్లలు 1 బాబు. నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి కోయిట్కి వచ్చాను సార్. మా అమ్మకు కూడా ఒంట్లో బాగోదు సార్. మా అమ్మకి అప్పచెప్పి పిల్లల్ని చూసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కోయిట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టుకున్నాను. మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్. ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది, అన్నం పెట్టదు, ఏ రోజు కూడా అన్నం తిననివ్వదు. పని ఒక బాబమ్మ, ఒక బాబుని చూసుకోవాలి, ఇంకో మనిషి ఉంటది పని చేసుకోవడానికి అని చెప్పి నమ్మని తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు, అందరికీ నేనే చెయ్యాలి, పని అంతా నేనే చెయ్యాలి. ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాడు. వేరే నెంబర్ నుంచి చేసినా గానీ 2 లక్షలు కట్టు, 2 లక్షలు కడితే పంపిస్తాను, మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే, మేడం నిన్ను ఇక్కడ చంపేస్తాను కానీ ఇంటికి పోనివ్వను అని అంటుంది. వెళ్ళి సార్, నిన్న అక్కడే ఉంటే చంపేస్తారు సార్, నా పిల్లల్లో నన్ను కలపండి సార్, మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్. లోకేష్ సార్, నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్. నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్, నన్ను హింసించేస్తుంది సార్, హింస చేసేస్తుంది. 7 నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు. ఏమన్నా మాట్లాడదామన్నా భయంకరంగా బాధ పెట్టేస్తున్నారు. ఒకసారి అయితే రూమ్ లో పెట్టేస్తారు సార్, నాకు అన్నం పెట్టరు సార్. నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్. లోకేష్ సార్, మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంపాదిస్తున్నాను సార్. ఇలా చేస్తే మీకు అందుతుంది అనేసి చెప్పారు సార్. అందుకని నేను వీడియో చేస్తున్నాను సార్. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానని తెలిసిన నా ఫోన్ లాగేసుకుంటారు సార్. నన్ను అలాగన్నా కాపాడండి సార్. లోకేష్ సార్, నేను వచ్చి 7 నెలలు అవుతుంది సార్. 7 నెలల నుంచి ఇలా టార్చర్ చేసేస్తున్నారు సార్. నేను ఇక్కడ నోట్ చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా. ఇప్పుడు నేను మాట్లాడిన బండి అంటే కొట్టేస్తారు మళ్ళీ వచ్చి. దాన్ని తొందరగా నన్ను విడిపోయండి సార్. కువైట్ లో తను చంపేసేలా ఉన్నారు, కాపాడండి అంటూ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లికి చెందిన ఓ మహిళ సెల్ఫీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాలు మా కాకినాడ ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. చంద్రిక, కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన కుమారి అనే వివాహిత కువైట్ లో అష్ట కష్టాలు పడుతుంది. అక్కడ తనను చంపేసేలా ఉన్నారు, తక్షణం కాపాడి తనను బతికించాలంటూ మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశిస్తూ కువైట్ నుంచి రహస్యంగా ఒక వీడియో విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో సంచలనంగా మారుతుందని చెప్పాలి. పాలకొల్లుకు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సుధాకర్ అనే ఏజెంట్ తనకు వీసా ద్వారా కువైట్ లో ఉద్యోగం వస్తుందని పంపించి తీరా చూస్తే అక్కడ నరక కోపంలో పడేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనను కువైట్ పంపించే ముందు ఆ మహమ్మద్ రఫ్ షేఖ్న్ అనే ఇంట్లో పని మనిషిగా వెళ్లాలని, అక్కడ తనతో పాటు కొంతమంది ఇక్కడ పని కూడా చేస్తారని కూడా చెప్పారని, తీరా చూస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత తనతో గొడ్డి చాకరీ చేస్తున్నారని కూడా వీడియోలో మహిళ వాపోయింది. అక్కడ కువైట్ లో తాను పనిచేస్తున్న ఇంట్లో దాదాపు 15 నుంచి 20 మంది వరకు ఉన్నారని, వాళ్ళందరికీ తానే సేవలు చేయాల్సి వస్తుందని, కనీసం సమయానికి తిండి కూడా పెట్టడం లేదని చెప్పి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోపక్క అక్కడ ఇంటి యజమాని కూడా తనను చిత్రహింసకు గురి చేస్తుందని, ఇంట్లోంచి బయటకు వెళ్తే తనను గదిలో పెట్టి తాళం వేసి బంధిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసింది. నారా లోకేష్ ఖచ్చితంగా తనను స్పందించి తనను కాపాడాలని చెప్పి మంత్రిని ఉద్దేశిస్తూ వీడియోలో ప్రస్తావించింది విజయ చంద్రిక. థ్యాంక్ యూ.